ఎంకి పెళ్లి సుబిచావుకొచ్చినట్లుగా తయారైంది జిల్లాల విభజన. అసలు ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఖమ్మం జిల్లాలో. ఒకే నియోజకవర్గంలోని ఒక ప్రాంతం ఒక జిల్లాలో ఉంటే మరో ప్రాంతం మరో జిల్లాలో చేరిపోయింది. చివరికి పోలీస్ స్టేషన్లు ఒక జిల్లాలో, రెవెన్యూ ఇతర పాలనా వ్యవస్థలు మరో జిల్లాలోకి నెట్టేస్తున్నారు. అదేమిటి అంటే సాంకేతికపరమైన సమస్య అంటున్నారు. ఇది ఖమ్మం జిల్లాలో జరుగుతున్న వ్యవహారం. సత్తుపల్లి నియోజకవర్గం ఇది ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉంది. అంతా ఖమ్మం జిల్లాలోనే అంటే కాదు సుమా. రెవెన్యూ శాఖ కార్యాలయం ఖమ్మం జిల్లాలో ఉంటే కీలకమైన పోలీసు శాఖ మాత్రం భద్రాద్రి జిల్లాలోకి పంపించేశారు. ఇదేమిటో అర్థం కాక జిల్లాలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆ క్రమంలో పరిపాలన ఎలా ఉంటుందో అర్థం కాక తయారైందని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. ఖమ్మం ఇప్పుడు పోలీస్ కమిషనరేట్ స్థాయికి వచ్చింది. కమిషనరేట్ పరిధిలో ఖమ్మం, పాలేరు, మదిర, వైరాల్ని చేర్చారు. పోలీస్ కమిషనరేట్ అంటే 30 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. మిగిలిన ప్రాంతానికి రూరల్ ఎస్పీని నియమించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు జిల్లా విభజన తర్వాత ఎటు చూసినా పెద్దగా జిల్లా విస్తీర్ణం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఖమ్మం పోలీస్ కమిషనర్ గా నిన్నటి వరకు ఎస్పీగా ఉన్న షాన్వాస్ ఖాసిం బాధ్యతలు స్వీకరించారు. ఇక మరోవైపున ఇప్పుడు కమిషనరేట్ పరిధి 30 కిలోమీటర్లు ఉండటంతో తల్లాడ వరకు ఆ రేంజ్ లోకి వస్తోంది. దాంతో మిగిలిన రూరల్ ప్రాంతానికి మరో ఎస్పీని నియమించాల్సి ఉంది. అయితే మరో పోస్టు సృష్టించేందుకు విస్తరణ పరిమితి సరిపోనందున సత్తుపల్లి నియోజకవర్గంలో అత్యధిక మండలాల్ని భద్రాద్రి జిల్లా పోలీస్ యంత్రాంగం పరిధిలోకి చేర్చారు. పాలనాపరంగా అది ఎలా సాధ్యమో అర్థం కాని పరిస్థితి. సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తడాల మండలాలున్నాయి. వాటిలో తలాడ్ను ఖమ్మం కమిషనరేట్ పరిధిలోకి తీసుకునొచ్చారు. అయితే మిగిలిన మండలాల పోలీస్ స్టేషన్లు మాత్రం భద్రాద్రి జిల్లాలో చేర్చారు. ఆ క్రమంలో పోలీస్ స్టేషన్ పరిధి భద్రాద్రి జిల్లాలో ఉంటే ఇక రెవెన్యూ, పంచాయతీరాజ్ తో పాటు అన్ని ఇతర విభాగాలు ఖమ్మం జిల్లాలోనే కొనసాగుతున్నాయి. అదే ఎవరికి అంతుపట్టకుండా తయారైంది. అసలే సత్తుపల్లి నియోజకవర్గంలో అంతా మంత్రి తుమ్మల మాట కొనసాగుతుంది. ఇప్పుడు అక్కడ పోలీస్ శాఖ భద్రాద్రికి వెళ్తే అక్కడ జలగం వెంకట్రావు ప్రభావం కనిపిస్తుంది. అసలే వారిద్దరి మధ్య నిప్పు ఉప్పు అన్నట్లుంటుంది వ్యవహారం. ఇలాంటి పరిస్థితుల్లో పరిపాలనలో కీలకమైన పోలీసు శాఖను భద్రాద్రిలో చేర్చడం గందరగోళానికి దారితీస్తోంది. మరో కీలక విషయం ఏంటంటే మదిర నియోజకవర్గ కేంద్రం మదిర, ఎర్రపాలెం మండలాలు కమిషనరేట్ పరిధికి కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అయితే వాటిని మాత్రం ఖమ్మం కమిషనరేట్ పరిధిలోనే ఉంచారు. మరి మదిరకు ఒక విధానం, సత్తుపల్లికి ఒక విధానం ఏంటా అంటే రాజకీయ కారణాలే కనిపిస్తున్నాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇంకా టీడీపీలో ఉండటం వల్లే కక్ష సాధింపు ధోరణిలో ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఇప్పటికే జిల్లాలో అనేక ప్రాంతాలు గందరగోళంగా ఉన్నాయి. ఇల్లెందు నియోజకవర్గంలో ఉన్న గార్ల, బయ్యారాల్ని మహబూబాబాద్ లో, కామెపల్లి ఖమ్మం జిల్లాలో, ఇల్లెందు, టేకులపల్లిలు భద్రాద్రి జిల్లాలోకి వెళ్లాయి. ఖమ్మం జిల్లాలో ఉన్న వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడ్ని భద్రాద్రి జిల్లాలో చేర్చారు. ఇక భద్రాచలం నియోజకవర్గంలోని వెంకటాపురం, వాజేడు మండలాలు జయశంకర్ జిల్లాలోకి వెళ్లాయి. ఈ పరిస్థితి జిల్లావాసుల్ని గందరగోళానికి గురిచేస్తోంది.